హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఎయిర్ బడ్స్ పూర్తిగా డెడ్ అయిపోయి ఉన్నాయి. అసలు ఛార్జింగ్ కూడా ఎక్కట్లేదు, పేరింగ్ కూడా కావట్లేదు, అసలు ఏ రెస్పాన్స్ లేదు. ఇప్పుడు దాన్ని మనం రిపేర్ చేద్దాం. మీరు కూడా ఇంట్లోనే రిపేర్ చేసుకునేటట్టు ఒక సింపుల్ ట్రిక్ చూపిస్తాను చూడండి. ఛార్జింగ్ పెడుతున్నాను, అయినా ఛార్జింగ్ ఎక్కట్లేదు. చూడండి, బడ్స్లో కూడా అసలు ఏమి ఇండికేషన్ రావట్లేదు. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనేది మీకు నేను చూపిస్తాను చూడండి. సింపుల్ ట్రిక్లో మీరే స్వయంగా రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఛార్జింగ్ పోర్ట్ వస్తుంది, ఆ పోర్ట్ని మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. అక్కడ ఫంగస్ లాంటిది ఏమైనా జామ్ అయిపోయి ఉన్నా మనకు బ్యాటరీ ఛార్జ్ అవ్వదు. అందుకని చెప్పి మనకు ఛార్జింగ్ అవ్వకుండా ప్రాబ్లం రావడం అని జరుగుతుంది. చూడండి, ఆ పాయింట్స్ రెండు ఏదైతే ఉన్నాయో ఎయిర్ బడ్స్కి, అవి మనం అక్కడ ఫంగస్ ఏమైనా చేరున్నా ఛార్జింగ్ ఎక్కవు. ఫస్ట్ అవి మనం క్లీన్ చేసుకోవాలా పూర్తిగా. నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా ఏదైనా షార్ప్గా ఉండే బ్లేడ్తో క్లీన్ చేసుకోండి. అక్కడ ఫంగస్ లేకుండా, డస్ట్ లేకుండా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఏమైనా గ్లూ కానీ, లిక్విడ్ కానీ, అంటే క్లీన్ అయ్యే లిక్విడ్, పెట్రోల్ కానీ ఏమైనా ఉంటే, నేను ఎలాగైతే క్లీన్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకుంటే మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది, రెక్టిఫై అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి నేను పెట్టి చూపిస్తాను చూడండి. ఆ పాయింట్లో పెట్టాను చూడండి, ఛార్జ్ అవుతుంది. అంటే ఆ ఫంగస్ వల్ల ఏంటంటే మనకు ఛార్జ్ అవ్వకుండా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మనం ఛార్జ్ పెట్టినా చూడండి, ఛార్జింగ్ కూడా ఎక్కుతుంది పోర్ట్కి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.